హాయ్ ఎవ్రీవన్, నేను మీ శాలిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్యతరగతి ప్రయాణం. మా మధ్యతరగతి ప్రయాణం కుకింగ్ ఛానల్ ప్రేక్షకులందరికీ శ్రావణ మాసం మరియు వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మన రెసిపీలో శ్రావణ మాసం స్పెషల్ అమ్మవారికి ఎంతో ఇష్టమైన పులిహోర. మరి దీన్ని ఎలా తయారు చేయాలో లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. పులిహోరకి కావలసిన పదార్థాలు ఆయిల్, పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, పసుపు, ఆవాలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉప్పు. అలాగే ఒక కప్పు చింతపండు తీసుకొని 15 నిమిషాలు నానబెట్టుకొని దాని రసం తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కాక ఒక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. పులిహోరకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ వేడెక్కాక ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిట్పడలాడాక 2 స్పూన్ల పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఫ్రై అయ్యాక 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు, 4-5 ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పులిహోరకి ఎండుమిరపకాయలు ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. పప్పులు కాస్త ఫ్రై అయ్యాక 2 స్పూన్ల పసుపు, కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీ రుచికి సరిపడిన ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కాస్త తక్కువైనా పర్వాలేదు, మనం అన్నం కలిపేటప్పుడు మళ్ళీ పైకేని వేసుకోవచ్చు. ఇప్పుడు మన పులిహోరకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంగువ వేసుకోవడం వల్ల పులిహోరకి మంచి సువాసన మరియు రుచి వస్తుంది. ఇంగువ వేసుకొని ఒకసారి కలుపుకున్నాక మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి. చింతపండు రసం వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు మనం మరిగించుకుందాం. 5 నిమిషాల తర్వాత చింతపండు రసం మరిగాక ఇలా మనకు దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకున్నాక ఒక 2 నిమిషాలు మరిగించుకున్నాక పులిహోర పులుసు రెడీ అవుతుంది. ఇక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పులిహోర పులుసు మనం వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. దీన్ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి వేడి అన్నంలో కలుపుకొని తినచ్చు. ఇప్పుడు మనం పులిహోరని కలుపుకుందాం. దీనికోసం అన్నంని మనం ముందుగానే పొడి పొడిగా వండుకొని పెట్టుకోవాలి. అన్నంలో కొద్దిగా పులిహోర పులుసు వేసుకుంటూ అంతా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్నాక పులిహోర రెడీ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ శ్రావణ శుక్రవారం రోజు మీరు కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైన పులిహోరని చేసుకొని మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఆ అమ్మవారి ఆశీర్వాదాలు సదా మీ పట్ల ఉండాలని కోరుకుంటూ రేపు ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. స్టే సేఫ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వేర్ ఏ మాస్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.